సంజయ వాచ సంజయుడు చెప్తున్నాడు, ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేన ఉభయమధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం వాచ పార్థవస్య తం సమవేతాం కుర్వన్తి న చ తేన చోదితః తక్షణాత్ దేవ భీష్మద్రోణాదీన్ సర్వేషాం మహీక్షితాం పశ్యతాం యదా చోదితమకరోత్ ఈదృశీ భవదీయానం విజయస్థిరతి చ అవోచత్. అర్జునుడు చెప్పినట్టు శ్రీకృష్ణుడు రథాన్ని వెంటనే భీష్మ ద్రోణాదులు సమస్త రాజులు కనిపించినట్టు రెండు సైన్యముల మధ్య నీ పుత్రుల విజయావకాశం ఈ విధముగా ఉన్నది అని సంజయుడు ఎత్తిపడుచున్నట్లు పలికాడు. ఫిబ్రవరి 26 నుంచి 47 వరకు. తత్ర పశ్యత్ స్థిరాన్ పార్థః పితॄన్ పితామహన్ ఆచార్యాన్ మాతురాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస నుంచి ఏవముక్త అర్జునస్సంకేలద సువా విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఇంతవరకు సతు పార్థో మహామన పరమకారుణిక దీర్ఘబంధు పరమధారిక స్వభాతృక భవద్భి అతిఘోరై మారణై జగద్గృహాదిభి అసకృద్వంచితోపి పరమపురుష సహాయోపి హనిష్యమానం భవదీయాన్ విలోక్య బంధుస్నేహేన పరమయా చ కృపయా ధర్మాధర్మభయేన చ అతిమాత్ర స్విన్న సర్వఘాత్ర సర్వదా అహం నయోస్సామి ఇత్యుక్త బంధువిశ్లేషజనిత శోక విఘ్నమానస సశరం చాపం విసృజ్య రథోపస్థితి ఉపావిశత్. 26 నుంచి 47 శ్లోకం. అర్జునుడు మంచివాడు, దయగలవాడు, బంధుప్రేమ అమితంగా ఉన్నవాడు, పరమధార్మికుడు, మహాపరాక్రమతులు అయిన సోదరులు కలవాడు. అతని సోదరులైన కౌరవులు తమను లంక ఇంట్లో ఉంచి కాల్చుటువంటి అనేక కర్మలు చేస్తారు. అతనికి పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు సాయంగా ఉన్నాడు. అయినప్పటికీ బంధుప్రేమ మిక్కిలి కృప ఉన్నందువలన ధర్మాధర్మ భయం వలన అతని శరీరం అంతటా చెమటబట్టింది. తన వారందరూ యుద్ధం చేస్తా చేతురోమో అని దుఃఖము చే ధనుర్భారంలో వదిలేయుద్ధము దేవజాలం రథములపై కూర్చుండిపోయాను. ఇది భగవద్రామాచార్యస్య శ్రీమద్భగవద్భాష్య ప్రథమాధ్యాయ. శ్రీ భగవద్గీత భాష ప్రథమాధ్యాయం సంపూర్ణం. మంగళాశాసనపరమదాచార్య గురుం సర్వైశ్చ పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళం.